అనుకున్నది ఒక్కటి, అయినది ఒకటి. దశాబ్దాల కంచుకోట బద్దలు కావడం బీజేపీకి అతిపెద్ద షాక్. నితిన్ నబీన్ సొంత ఇలాకా బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం ఒక సంచలనం. కులం, మతం, భావోద్వేగాల కంటే విద్య, నిరుద్యోగం, శాంతి భద్రతలు, అవినీతి నిర్మూలన, స్థానిక సమస్యలపై గురిపెట్టడం ఆయన్ని విజయ తీరానికి చేర్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ జన్ సూరజ్ను ఒక్కచోట కూడా గెలిపించుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ ఏకంగా బీజేపీ ఉనికి బలంగా ఉన్న బంకీపూర్ను లాగేసుకోవడం బీహార్లో కొత్త చర్చకు దారితీసింది. ఆర్జేడీ కన్నా జన్ సూరజ్ పార్టీయే బీజేపీకి ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందరి దృష్టి బీహార్లోని బంకీపూర్ మీదే నిలిచింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా మీద 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్కు 64,151 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లొచ్చాయి. పాట్నా నగరంలోని బంకీపూర్ బీజేపీకి 1995 నుంచి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి నితిన్ నబీన్ గతంలో 5 సార్లు గెలిచారు. అంతకుముందు ఆయన తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇంతటి బలమైన స్థానంలో బీజేపీ ఓడిపోవటం ఆ పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. నితిన్ నబీన్తో పాటు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నాయకత్వానికి కూడా సవాల్గా మారింది. బంకీపూర్ విజయం తర్వాత బీహార్ అసెంబ్లీ సభ్యునిగా వెళ్తున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విజయం బీహార్ ప్రజల తీర్పు మాత్రమే కాదని రాష్ట్ర నాయకత్వంపై స్పష్టమైన సందేశమని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 51,000 ఓట్ల మెజారిటీ రావటాన్ని గుర్తు చేస్తూ కొత్తగా ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. అయినప్పటికీ ప్రజలు ఇప్పుడు బీజేపీని ఓడించారని పేర్కొన్నారు. ఈ మార్పుకు కారణం స్థానిక సమస్యలు కాదని, రాష్ట్రంలో బీజేపీ తీసుకొచ్చిన కొత్త నాయకత్వమేనని అన్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యవహార శైలి, వ్యక్తిత్వం, నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మార్చాలని ప్రజలు కోరటం లేదని, రాష్ట్రానికి మెరుగైన నాయకత్వాన్ని ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి సంకేతం పంపారని పేర్కొన్నారు. బంకీపూర్ ఫలితం బీహార్ రాజకీయాల్లో కొత్త మార్పునకు సంకేతంగా చెప్తున్నారు. ఇంతకాలం బీజేపీ, ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జన్ సురాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 3వ స్థానానికి పరిమితం కావటం ఆ పార్టీకి కూడా షాక్ ఇచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. ఈ ఓటు బ్యాంకు జన్ సురాజ్ వైపు వెళ్లినట్టు కనిపించింది. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్గా మారింది. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ సొంతంగా జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఏకంగా బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం, బీహార్లో 3 రాజకీయ శక్తిగా ఎదగాలనే ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది. బంకీపూర్ ఓటమితో బీజేపీలో పెద్ద చర్చే జరుగుతోంది. సొంత కుటుంబానికి 3 దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవటం నితిన్ నబీన్కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సామ్రాట్ చౌదరికి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరి నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది. బంకీపూర్ ప్రజలు తిరస్కరించింది బీజేపీ సిద్ధాంతాన్ని కాదని, ప్రస్తుతం రాష్ట్రానికి నాయకత్వం వహిస్తోన్న వ్యక్తిని అని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఆయన ప్రవర్తన, వ్యక్తిత్వం ఆమోదయోగ్యం కాదన్నారు. అందుకే బంకీపూర్ ప్రజలు ఓటు ద్వారా స్పష్టమైన సందేశమిచ్చారని చెప్పారు. ఓవైపు బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ బంటి చివరి సమయంలో తప్పుకోవడంతో పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దింపాల్సి వచ్చింది.
చివరి నిమిషంలో మార్పు జరగటం పార్టీ క్యాడర్లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జన్సురాజ్ వైపు మళ్లినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు నితిన్ నబీన్. ఎన్నికల ఫలితాలను పూర్తిస్థాయిలో సమీక్షించి ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తామన్నారు. బంకీపూర్లో కుల సమీకరణాలు పూర్తి తలకిందులయ్యాయి. సాధారణ అగ్రవర్ణ ఓటర్లు బీజేపీకి ఓటేస్తారు. కీలక కాయస్థ సామాజిక వర్గం బీజేపీ వైపే నిలిచిన బ్రాహ్మణ, ఇతర అగ్రవర్ణాల ఓట్లు ప్రశాంత్ కిషోర్కు పడ్డాయని తెలుస్తోంది. ముస్లిం, యాదవ్ ఓటు బ్యాంకు బీజేపీని ఓడించేందుకు పీకేకే ఓటేశారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కులం, మతం, భావోద్వేగాల కంటే విద్య, ఉద్యోగం, శాంతి భద్రతలు, అవినీతి నిర్మూలన, స్థానిక సమస్యల చుట్టే దృష్టి సారించారు. పెద్ద బహిరంగ సభల కంటే వీధుల్లో సమావేశాలు, పాదయాత్రల ద్వారా నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. బీజేపీలో అంతర్గత విభేదాల్ని, స్థానికంగా అసంతృప్తిని అనుకూలంగా మార్చుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనలు కూడా ఈ ఎన్నికపై స్పష్టమైన ప్రభావం చూపినట్టు చెప్తున్నారు. యువత, విద్యార్థులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసినట్టు పేర్కొంటున్నారు.